హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? 10వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో 4వ పాఠము ఉపన్యాస కళ పాఠాన్ని మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. అందులో చదవండి, ఆలోచించి చెప్పండి చెప్పుకుంటూ అందులో ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబులు కూడా తెలుసుకున్నాం. ఉద్దేశము, రచయిత్రి పరిచయము, ప్రక్రియ, వ్యాసం ప్రక్రియను గురించి కూడా తెలుసుకున్నాం. ఈరోజు మనం ఈ పాఠాన్ని చెప్పుకుందాం. పాఠాన్ని చెప్పుకోబోయే ముందు ఉద్దేశాన్ని మరొకసారి విందాం. విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సభాకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవడం అవసరం. విద్యార్థుల సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠము ఉద్దేశం. మనము 10వ తరగతి విద్యార్థులు మాత్రమే కాకుండా మిగతా తరగతులు, ఈవెన్ 6, 7, 8, 9, 10 తరగతి విద్యార్థులే కాకుండా తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత పెద్ద పిల్లలు కూడా ఈ పాఠాన్ని కనుక చదివి విని నేర్చుకున్నట్లయితే మనం సభలలో మాట్లాడేటప్పుడు ఎటువంటి భయము లేకుండా చక్కగా మాట్లాడతారని నా యొక్క నమ్మకం. ఇప్పుడు పాఠంలోనికి వెళ్దాం. మాట్లాడే శక్తి మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్నా నేను విచారించను. నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను. ఆక్స్ఫర్డ్ శబ్దకోశకారుడు డేనియల్ వెబ్స్టర్ అన్నాడు. నువ్వు నాకు బలమైన శబ్దం ఇవ్వు, నేను ఈ ప్రపంచాన్నే ఊపేస్తాను. ప్రపంచ ప్రఖ్యాత రచయిత జోసెఫ్ కాన్రాడే అన్నాడు. పై వాక్యాలు శబ్దశక్తి అంటే మానవుడి వాక్కు ఎంత మహత్తరమైనదో తెలియజేస్తున్నాయి. ఈ వాక్యే మానవుడిని ఇతర ప్రాణుల నుండి వేరు చేసి సృష్టిలో మహోత్కృష్ట స్థానాన్ని ప్రసాదించింది. ఈ వాక్కు సూత్రాన్ని పట్టుకొని మనీషి అయి రాతి యుగం నుంచి ఈనాటి అనుయుగంలోనికి ప్రవేశించాడు. వ్రాయడం నేర్చిన ప్రతి వ్యక్తి రచయిత కాలేనట్టుగానే మాట్లాడడం నేర్చిన ప్రతి వ్యక్తి వక్త కాలేడు అంటారు. వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా? అది కొందరికే పుట్టుకతో లభ్యమయ్యే కళ, ప్రయత్నిస్తే వచ్చేది కాదా? ఇది పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది? కృషి, సాధన, పట్టుదల ఉంటే ఎవరైనా వక్తలు కాగలరు. అయితే వాళ్ళందరూ మహావక్తలు కాలేరు. ఏ రంగంలోనైనా జగత్ ప్రసిద్ధులు కొందరు ఉంటారు. వారిలో ఆ ప్రతిభ అమోఘం. అయితే కృషి చేసి ప్రశంసలను అందుకున్న అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైన వారు ఎంతో కృషి చేసి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మహావక్తలుగా తమను తామే తీర్చిదిద్దుకున్నారు. వీరంతా కూడా వేదికలు ఎక్కిన మొదటి రోజుల్లో మాట్లాడడానికి ఇబ్బంది పడిన వారే, ప్రేక్షకుల అపహాస్యానికి గురి అయిన వాళ్ళే. అందువల్ల కొందరే వక్తలు కాగలరు అనే భావంతో అసలు ప్రయత్నమే చేయని వారు 1-2 ప్రయత్నాలలో మనసు బాధ చెంది ఆ ప్రయత్నం విరమించుకున్నవారు పొరపాటు చేశారనే భావించాలి. నిజం చెప్పనా, ఎలాగోలా జనం ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. ఎన్నోసార్లు జనం ముందు ఇబ్బంది కలిగించే పరిస్థితులకు గురి అయ్యాను. దాంతో పట్టుదల పెరిగింది. గొప్ప వక్తను కావాలని నిర్ణయించుకున్నాను. చాలా శ్రమించాను. మాట్లాడగల శక్తి ప్రతి మానవుడికి ఉంది. ఆ వాక్కును నేను సానబెట్టాను. చివరకు అనుకున్నది సాధించాను. ఈనాడు గొప్ప వక్తగా నాకు గుర్తింపు వచ్చింది అన్నది ఎవరో కాదు, గొప్ప వక్తగా ప్రపంచం గుర్తించిన చర్చిల్ అన్న మాటలివి. ఈ చర్చిల్ అనేటటువంటి వ్యక్తి
విన్స్టన్ చర్చిల్, ఈయన యూకే యునైటెడ్ కింగ్డమ్ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. అలాగే ఈయన గొప్ప రచయిత. ఈయన రాసినటువంటి ది సెకండ్ వరల్డ్ వార్ అనే రచనకు గాను నోబెల్ సాహిత్య బహుమతిని కూడా పొందారు. ఈయన గొప్ప వక్తగా తయారవడానికి ఎంతో శ్రమించారు అని తన యొక్క మాటల్లోనే తెలియజేశారు. చూశారు కదా. ఈ 39వ పేజీలో ఉన్నటువంటి కఠిన పదాలకు అర్థాలను ఇప్పుడు చూద్దాం. వాక్కు అంటే మాట. శబ్దము అంటే ధ్వని. మహత్తరమైనది అంటే గొప్పది. మహోత్కృష్ట, మహా ప్లస్ ఉత్కృష్ట, మహోత్కృష్ట, ఇది గుణసంధి. ఇది వరకు మనం పాఠాల్లో ఈ గుణసంధిని గురించి కూడా చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనీసి అని ఉన్నా చూసారా. మనీసి అంటే బుద్ధిమంతుడైన పండితుడని అర్థం. మనుషులలో గొప్పవాడు. రాతి యుగం అంటే పురాతన యుగము. అనుయుగం అంటే ఇప్పుడు యుగం. అంటే ఇప్పుడు అనుయుగం అంటే అణుబాంబులు తయారు చేసినటువంటి యుగం అన్నమాట. వక్త అంటే చక్కగా మాట్లాడేవాడు. వక్త అంటే అర్థము చక్కగా మాట్లాడేవాడు. వక్తృత్వ ప్రావీణ్యత అంటే సభలో బాగా మాట్లాడడము. వక్తృత్వ ప్రావీణ్యత అంటే సభలో బాగా మాట్లాడడం. జగత్ ప్రసిద్ధులు అంటే ప్రపంచములో మంచి పేరు పొందినటువంటి వారు. అమోఘం అంటే సఫలమైనది. అపహాస్యం అంటే ఎగతాళి, వెక్కిరింపు. వక్త అంటే మాట్లాడేవాడు, పండితుడు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే సానబట్టాను అని అన్నారు కదా. సానబట్టానంటే ఇప్పుడు చూడండి, కొన్ని కత్తులు కానీ ఏదైనా దారు పోయేటప్పుడు ఆ యొక్క ఆకురాయి మీద దాన్ని రంగదీయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఆ యొక్క ఆకురాయి అన్నారు. అంటే ఆకురాయి. 40వ పేజీలో చూద్దాం. తర్వాత పేర. చర్చిల్ వక్తగా గుర్తింపు పొందాక కూడా చాలా కాలం వరకు మాట్లాడవలసిన విషయాన్ని మననం చేసుకునేవాడు. మననం అంటే ధ్యానం చేసేవాడు. అద్దం ముందు నిలబడి, మహాసభలో జనం ముందు నిలబడి మాట్లాడినట్టే తన గదిలో ప్రాక్టీస్ చేసేవాడు. కనుక ఏ పుట్టలో ఏముందో, ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో, అందుకే ప్రజాహిత కార్యక్షేత్రంలో పాల్గొనే ప్రతి వారు గొప్ప వక్త కావడానికి కృషి చేయాలి. కృషి అంటే ఇక్కడ ప్రయత్నము. కృషి అంటే అర్థం ఏంటమ్మా? ప్రయత్నం. ఇంకొక అర్థం సేద్యం అని కూడా అర్థం వస్తుంది. ప్రజాహితం అంటే ప్రజల యొక్క మేలు కోసం మనం ఏదైనా సరే గొప్పగా మాట్లాడేటప్పుడు ముందుగా మనం మాట్లాడే విషయాలన్నీ కూడా ముందస్తుగా మనం రాసుకొని దానిని మన యొక్క గదిలో ఒక అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసినట్లయితే మనలో ఉండేటువంటి భయాన్ని ముందు పోగొట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుందని ఇతను చెప్తున్నారు. కొందరికి కొద్ది శ్రమతోనే విలక్షణమైన వాగ్విధానం అబ్బుతుంది. వాక్ ప్లస్ విధానం, వాగ్విధానం. కొందరికి కొద్ది శ్రమతోనే వారే మహావక్తలు అవుతారు. అటువంటి వారు గొప్ప వక్తలు అవుతారు. కృషి చేసిన ప్రతి వక్త ఉపన్యాసం ఇచ్చే ధోరణి సాధించవచ్చు. ప్రజాహిత రంగంలో విజయం సాధించాలన్నా ఆ రంగంలో ఉన్నతోన్నత శిఖరాలను అందుకోవాలన్నా గొప్ప వక్త అయి ఉండాలి. ఉన్నత ప్లస్ ఉన్నతోన్నత. ఇది గుణసంధి చెప్పుకున్నాం కదా ముందుగానే. అనుకరణ అంటే అనుకరించుట, చేసినది చేయుట. అంటే ఎవరైనా చేసినట్లే మనం కూడా చేసినట్లే దాన్ని అనుకరణ అని అంటారు. కొందరు మంచి వక్త కావాలనే ఉబలాటంతో గొప్ప వక్తల్ని అనుకరిస్తుంటారు. అందువల్ల ప్రయోజనం, అతడు గొంతెత్తగానే ఎవరిని అనుకరిస్తున్నాడో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అంతే, సభలో కలకలం
ప్రారంభమవుతుంది. చౌకబారు అనుకరణలని నవ్వుకుంటారు. అసలే నకిలీయే కదా. మనంగా ఉన్నప్పుడే మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అత్యంత నైపుణ్యంతో చేయబడి అచ్చంగా గులాబీ పువ్వే అనే భ్రమ కలిగించే కాగితం పువ్వులో గులాబీలో ఉండే సుగంధాన్ని నింపగలమా? అందుకే అనుకరణ మంచిది కాదు. మనం ఎవరినైనా అనుకరించామనుకోండి, మనం మాట్లాడగానే వాళ్ళకి తెలిసిపోద్ది. మనం వచ్చాడరా అలా ఇలాగ ఈయన మాట్లాడుతుంది. మనం మాట్లాడక ముందే మనం ఆడే మాటలు వాళ్ళు ముందే చెప్పేస్తుంటారు. కాబట్టి మనం నలుగురిలో అప్పుడు నవ్వుల పాలు అయిపోతుంటాం. అసలు నకిలీయే కదా. ఒకవేళ మనం ఒక గులాబీ పువ్వుని కాగితంతో తయారు చేసినప్పుడు గులాబీ పువ్వులో చూపించినట్లయితే గులాబీలో నిజమైనటువంటి గులాబీలో ఉండే సుగంధాన్ని ఈ యొక్క కాగితం గులాబీ పువ్వులో చూపించగలమా? వస్తుందా? రాదు కదా. కాబట్టి ఎప్పటికీ అనుకరణ మంచిది కాదు. మనముగా ఉన్నప్పుడే మనకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. రెండోది సభాకంపం. సభలో మాట్లాడడానికి భయపడే వాళ్ళు పిరికి వాళ్ళ కాదా? ఎందరో గొప్ప వ్యక్తులు మొదటి వేదికను ఎక్కినప్పుడు సభాకంపానికి గురి అయిన వాళ్ళే. అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ పిరికి వాళ్ళ కాదని వాళ్ళ జీవితంలో సాధించిన విజయాలే చెప్తాయి. వేదిక మీద కొత్తగా ప్రసంగించవలసి వచ్చినప్పుడు 199 మంది ఈ సభాకంపం భరించక తప్పదు. ఇది అతి సామాన్యమైన విషయం. సభలో ఎంతటి గొప్పవారైనా సరే భయపడుతుంటారు కొన్ని సందర్భాల్లో. మొదట్లో అంటే ఫస్ట్ కొన్ని సమావేశాల్లో మాట్లాడేటప్పుడు భయం అనేది ఉంటుంది. అందుకని చెప్తున్నారు 199 మంది ఈ సభాకంపంతో భరించక తప్పదు. ఇది అతి సామాన్యమైన విషయం. కానీ మనకి ఎప్పుడైతే ఆ యొక్క విషయం మీద మంచి పట్టు ఉంటుందో మనం భయపడకుండా చక్కగా మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ అబ్రహాం లింకన్ గారి గురించి అబ్రహాం లింకన్ అనేటటువంటి ఆయన అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే రూజ్వెల్ట్ ఈయన రచయిత, అలాగే గొప్ప వక్త, చరిత్రకారుడు, అలాగే అమెరికాకి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. USA ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇతను రాసినటువంటి రచనలకు గాను నోబెల్ బహుమతి కూడా వచ్చింది. నోబెల్ సాహిత్య బహుమతి ఇతనికి కూడా రావడం జరిగింది. అలాగే చర్చిల్ ముందుగా మనం చెప్పుకున్నాం కదా, యునైటెడ్ కింగ్డమ్కి ప్రెసిడెంట్గా అంటే ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇతను రచయిత. ది సెకండ్ వరల్డ్ వార్ అనే రచనకు ఇతనికి కూడా నోబెల్ సాహిత్య బహుమతి అనేది రావడం జరిగింది. వీళ్ళందరూ గొప్ప వాళ్ళే. వీళ్ళు కూడా సభల్లో మాట్లాడేటప్పుడు భయపడిన వాళ్ళే. కాబట్టి ఎంతటి వారికైనా భయం అనేది ఉంటుంది. వేదిక కొన్ని పాటించవలసిన రీతులు. మూడవ పాయింట్ వేదిక కొన్ని పాటించవలసిన రీతులు. వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి. హుందా అంటే దర్జాగా ప్రవర్తించాలి. అనేక వేల కళ్ళు అతన్ని గమనిస్తుంటాయనే విషయం మర్చిపోకూడదు. ఒక సభలో మనం మాట్లాడేటప్పుడు దర్జాగా ఉండాలి. లేదంటే మనం నవ్వుల పాలైపోక తప్పదు. మనల్ని అనేక వేల కళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటుంటాయి. దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వేదిక మీద ఎబ్బెట్టుగా ప్రవర్తించే వక్త, ఎబ్బెట్టు అంటే వికటంగా, కర్కశంగా, రోతగా ప్రవర్తించే వక్త, మాట్లాడే వ్యక్తి శ్రోతల దృష్టిలో ముందుగానే చులకనైపోతాడు. శ్రోతలు అంటే వినేవారు. ఇతనేటి ఎలా ఉన్నాడు, ఇతని వ్యవహారం ఏంటి అనేటటువంటి భావన ముందుగానే వాళ్ళకి తెలిసి చులకనైపోతాడు. అతడి వంతు వచ్చినప్పుడు అధ్యక్షుడు అతడి పేరు చెప్పగానే సభా సదుల్లో గుసగుసలు, చిరునవ్వులు కనిపిస్తాయి. అది చూసి వక్త కొంచెం తికమక పడక తప్పదు. అది అంతటితో ఆగుతుందని చెప్పలేం. వక్త అపహాస్యం పాలయ్యి ఉపన్యాసం ముగించకుండానే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చును. అందుకే వేదిక మీద ఆసీనులైన వక్తలు సమయ సందర్భాలకు అనుకూలంగా దుస్తులు ధరించాలి.
మంచి బట్టలు ధరించాలి, సమయానికి అనుకూలమైనటువంటి బట్టలు ధరించాలి. శ్రోతలు చూడగానే వక్త వ్యక్తిత్వాన్ని అంచనా కట్టడానికి ప్రయత్నిస్తారు. శ్రోతలు అంటే వినేవారు. శ్రోతలు గౌరవాన్ని ముందుగానే పోగొట్టుకున్న వక్త చెప్పేది ఎవరు వినరు. సాదా దుస్తుల్లో హుందాగా తయారు కావచ్చు, మామూలు బట్టల్లో కూడా దర్జాగా మనం రెడీ అయి రావచ్చు. తర్వాత పాయింట్ చూడండి. వేదిక మీద వక్త ప్రవర్తన, కొన్ని సలహాలు, పరిహరించదగిన కొన్ని లోపాలు. వేదిక మీద వక్త ప్రవర్తన, కొన్ని సలహాలు, పరిహరించదగిన కొన్ని లోపాలు. కుర్చీలో కూర్చుని వెనక్కు ముందుకు ఊగడం, కుర్చీలో కదలడము, గురిపెట్టినట్లు ఒకవైపు ప్రేక్షకులను చూస్తూ కూర్చోవడం, లేక నేల చూపులు చూడడం, లేదా పైకప్పు కేసి చూడడము, దిక్కులు చూడడం, నోరంతా తెరచి ఆవలించడం. ఆవలింత వస్తే ఏం చెయ్యాలంటారా? చేతురుమాలో చెయ్యో అడ్డు పెట్టుకొని ప్రేక్షకుల దృష్టిలో పడకుండా ఆవలింతను దాచవచ్చును. వక్త ప్రేక్షకుల్లో కూర్చొని ఉన్న తన సన్నిహితులను చూసి చెయ్యి ఊపడము. అలా చేస్తే ముందు వరుసలో కూర్చున్న ప్రేక్షకులు గిర్రున తలలు వెనక్కు తిప్పి చూస్తారు. ఆసక్తి మరోవైపు తిరుగుతుంది. కుర్చీలో తల వెనక్కు వాల్చి కాళ్ళు ముందుకు చాచి పడక కుర్చీ భంగిమను పెట్టడము, కుర్చీలో నిటారుగా ఊపిరి బిగబెట్టినట్టు బిర్రు బిగుసుకొని కూర్చోవడము, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం, ఇవి సభా మర్యాదకు భంగం కలిగించే అంశాలు. ఈ అంశాలన్నీ కూడా సభలో ఈ విధంగా ఇవేవి కూడా మనం చేయకూడదు. ఇలా చేసినట్లయితే ఆ యొక్క ప్రేక్షకులు కానీ ఆ యొక్క శ్రోతలు మన వైపు అంత దృష్టి అనేది పెట్టరు. మనం చెప్పే విషయాలు కూడా వాళ్ళు పూర్తిగా వినరు. తర్వాత పాయింట్, మైకు కొన్ని సూచనలు. ఇక్కడ మైకు ఏ విధంగా పట్టుకోవాలి, అంటే ఎలా మాట్లాడాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. మైకు ముందు నిల్చున్నప్పుడు తిన్నగా 2 పాదాలను కొంచెం దూరంగా పెట్టి నిల్చోవాలి. అంటే జెండా లేని కర్రలా నిల్చోమని కాదు, లేక కుస్తీ పట్టడానికి సిద్ధంగా ఉన్న వస్తాదులా నిల్చోమని కాదు, రిలాక్స్ అయి నిల్చోవాలి. మైకు ముందు స్టాండ్ను పెట్టడం ప్రధానంగా వక్తకు మైకుకు ఉండాల్సిన దూరాన్ని చివరి వరకు మేనేజ్ చేయడానికే. మైకు ముందు స్టాండ్ పెట్టడం ప్రధానంగా వక్తకు మైకుకు ఉండాల్సిన దూరాన్ని చివరి వరకు మేనేజ్ చేయడానికి. రిఫరెన్స్ పేపర్స్ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. వక్త ఆ స్టాండ్ను 2 వైపులా 2 చేతులతో గట్టిగా పట్టుకొని తన బరువును పూర్తిగా దాని మీద పారేయడానికి కాదు. కొందరు స్టాండ్ను మాట్లాడినంతసేపు గట్టిగా పట్టుకొని వదలకపోగా దాన్ని కదుపుతూ ఉంటారు. అది కదిలినప్పుడల్లా మైకు కదిలి వింత చప్పుళ్ళు వస్తుంది. అటువంటిప్పుడు మన యొక్క ప్రసంగాన్ని శ్రోతలు వినడానికి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించరు. ప్రసంగ భాగాలు, తర్వాత పాయింట్ చూడమ్మా. ప్రసంగ భాగాలు మొత్తం 3 ఉన్నాయి ఇక్కడ. ప్రారంభము, విషయ ప్రతిపాదన, 3 ఉపసంహారము. ప్రారంభం, మనం ఏదైనా ప్రసంగానికి వెళ్ళేటప్పుడు మన ప్రారంభం ఎలా ఉండాలో చూడండి ఒకసారి. 1 ప్రారంభం. తన ఉపన్యాసం ప్రారంభించడానికి లేచి వచ్చి మైకు దగ్గర నిలబడే లోపల శ్రోతలలో కలకలం ఉన్నట్టయితే వెంటనే ఉపన్యాసం ప్రారంభించకూడదు. కలకలం అంటే గోల లేదా సందడి, రచ్చరచ్చ చేస్తుంటారు, శబ్దాలు చేస్తుంటారు. అటువంటిప్పుడు మనం వెంటనే ఉపన్యాసం ప్రారంభించకూడదు. కొన్ని క్షణాలను మౌనంగా నిల్చొని ప్రేక్షకులను చూడాలి. వెంటనే కలకలం ఆగిపోతుంది. ప్రేక్షకుల దృష్టి వక్త మీద పడుతుంది. దృష్టి అంటే ఇక్కడ చూపు. అక్కడ మనకు అంటే వక్త మాట్లాడే ముందు ఉన్నటువంటి ప్రజలు ఉంటారు కదా, వాళ్ళందరి చూపు ఈ యొక్క మాట్లాడే వ్యక్తి మీద పడుతుంది. అప్పుడు ప్రసన్న వదనంతో, వదనం అంటే ముఖము, ప్రసన్నమైనటువంటి ముఖంతో ఓ చిరునవ్వు ప్రేక్షకుల మీదకు విసిరి తన ఉపన్యాసము ప్రారంభించాలి. అధ్యక్షుడిని సంబోధించేటప్పుడు తల తిప్పి అతడి వైపు చూడాలి. వేదిక మీద ఉన్న అందరినీ పేరు పేరున సంబోధించడం అనవసరం. సంబోధించిన
ప్రతి వ్యక్తిని తల తిప్పి చూడనక్కర్లేదు. ప్రేక్షకుల్ని సంబోధించే ముందు ఓ క్షణం మౌనం వహించాలి. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిట్కాల్లో ఇది అన్నింటికంటే మంచి చిట్కా. ఒక ప్రధానమైన అంశం నుంచి మరో అంశంలోనికి వెళ్ళబోయే ముందు ఓ క్షణం ఆగడం మంచిది. వేదిక మీద నుంచి ఎవరిని అతిగా పొగడకూడదు. అతిశయోక్తులు అపహాస్యానికి దారితీస్తాయి. అతిశయ ప్లస్ ఉక్తులు అతిశయోక్తులు, ఇది గుణసంధి. అంటే అధికమైనటువంటి అంటే ఎవరిని కూడా అధికంగా ప్రశంసించడం. ఇది అపహాస్యం అంటే ఎగతాళి, వెక్కిరింపుకు దారితీస్తుంది. ప్రారంభంలో చాలామంది ఇంతమంది పెద్దల ముందు మాట్లాడే అర్హత నాకు ఉన్నదని నేను భావించడం లేదు. ఇక్కడ అర్హత అంటే యోగ్యత. అయినా కార్యకర్తల మాట కాదనలేకపోయాను. నాకు ఉపన్యాసం ఇవ్వడం చేత కాదు. నేను కవిని కాను, కళాకారుడిని అంతకంటే కాను. ఈ వేదిక మీద ఇంతమంది పెద్దల మధ్యలో మాట్లాడే అర్హత ఉందని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు ఉన్నదని ఎవరన్నారు అంటూ ప్రారంభిస్తారు. శ్రోతలు కూడా కొన్ని మాటలు వక్త మీదకు విసురుతారు. ఆరంభంలోనే హంసపాదు. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొంతమంది వెనక నుంచి కొన్ని మాటలు వెక్కిరిస్తున్నట్టు మాట్లాడుతుంటారు. వాటిని కూడా పెద్దగా పట్టించుకోకుండా ముందుకి వెళ్ళిపోతూ ఉండాలి. 2, విషయ ప్రతిపాదన. విషయ ప్రతిపాదన సూటిగా ఉండాలి. వాచకం స్పష్టంగా ఉండాలి. స్వరంలో ఆరోహణ అవరోహణలు ఉండాలి. గీత గీసినట్లు ఒక మాటను ఒరుసుకొని మరొక మాట దొర్లుతూ ఉంటే ప్రేక్షకులకు వీణులకు వింపుగా ఉండదు. స్వరస్థాయిని కూడా సభను బట్టి నిర్ణయించుకోవాలి. మధ్యమ స్థాయి ఉత్తమమైనది. విషయము క్లిష్టమైనదై ప్రేక్షకుల కుతూహలాన్ని ఆకర్షించలేకపోతే మధ్య చమత్కారాలు వదలాలి. పెద్దలు సూక్తులు చెప్పాలి. ఉదహరించిన సూక్తి లేక కవితాచరణం ఎవరిదో వక్తకు తెలిసి ఉండాలి. ఒక పేరుకు మరొక పేరు చెబితే రసాభస అయ్యే ప్రమాదం ఉంది. కొందరు ఉపన్యాసంలో నేను, నా అంటూ స్వాత్కర్ష ఎక్కువ ఉంటుంది. స్వ ప్లస్ ఉత్కర్ష, ఇది కూడా ఇది ఎనాదేశంది. తన గురించి తానే చెప్పుకుంటూ ఉంటే ప్రేక్షకుల్లో చాలామంది ముసిముసిగా నవ్వుకుంటారు. అలాగే వేదిక మీద ఉన్న ఏ వ్యక్తి గురించైనా అనవసరంగా మాట్లాడడం వల్ల, అతిగా పొగడడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదమే ఉంటుంది. మాట్లాడవలసిన విషయాన్ని సేకరించిన తరువాత ముఖ్యాంశాలను క్రమబద్ధంగా చెప్పాలి. ముఖ్యాంశాలు అంటే ముఖ్య ప్లస్ అంశము ముఖ్యాంశం, ఇది సవరణ నిరసన అవుతుందమ్మా. ఒక అంశం నుంచి మరో అంశాన్ని ఎత్తుకునే ముందు 2-3 క్షణాలు ఆగి ప్రేక్షకుల్ని చూడాలి. ఇలా చేయడం వల్ల ప్రేక్షకుల ఆసక్తి తగ్గకుండా ఉండడమే కాక పెరుగుతుంది కూడా. వక్త మాట్లాడుతున్నప్పుడు ప్రశంసాపూర్వకంగా చప్పట్లు వస్తే ఆ ప్రశంసతో తనకు సంబంధం లేనట్లుగా ఆపకుండా మాట్లాడడం మంచిది కాదు. ఆగి చప్పట్లు ఆగాకే ప్రేక్షకుల ప్రశంసను కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వుతో కొద్దిగా తల పంకించి హుందాగా స్వీకరించాలి. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ప్రసంగం ప్రారంభించాలి. తనకు ముందు మాట్లాడిన వారి ఉపన్యాసంలోని కొన్ని అభిప్రాయాలను ఖండించవలసి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఖండించాలి. అది చాలా అవసరం అనుకుంటేనే. అంతేగాని ఆ వక్త మీద ఈ వక్తకు ఏదో అక్కసు ఉందని, ఇక్కడ అక్కసు అంటే కోపం ఉందని, ఇది ఇలా వెళ్ళగక్కుతున్నాడనే శ్రోతలు భావించేలా చేయకూడదు. ఎందుకంటే ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చును. అందువల్ల సభ రసాభస అయ్యే అవకాశము ఉంది. 3వ పాయింట్, ఉపసంహారము. వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు. అవి
పూర్వకంగా వస్తున్న చప్పట్లో లేక ఇక చాలే కూర్చో అని హెచ్చరించే చప్పట్లో తెలుసుకోవాలి. అలా కాకుండా శ్రోతల ప్రతిస్పందనతో సంబంధం లేకుండా మైకు వదలని వారిని శ్రోతలే చివరకు మొరటుగా అంటే మూర్ఖంగా ప్రవర్తించి కూర్చునేలా చేస్తారు. అప్పుడు మనసు చిన్నబొచ్చుకొని ముఖం చింతాక్రాంతం చేసుకొని అంటే ముఖం బాధతో నింపుకొని నీరసంగా కుర్చీలో కూలబడే కంటే ముందుగానే శ్రోతల ప్రతిస్పందనకు అనుకూలంగా ఉపన్యాసం ముగించడం మంచిదని తెలుసుకుంటాడు అనుభవం గల వక్త. కొందరు వక్తలు మాట్లాడుతూ ఉంటే అనేక సార్లు వారి ఉపన్యాసం ముగిసిందనే అపోహ శ్రోతలకు కలుగుతుంది. మళ్ళీ వెంటనే మరో అంశాన్ని అందుకోవడమో లేక అదే అంశాన్ని సాగదీయడమో చేస్తుంటారు. శ్రోతలు అసహనంగా కూర్చుంటారు. కొద్దిసేపు కొందరు మైకు దొరికితే చాలు వదలలేరు. వారి మైకాసురులని మైకో మానియాగాళ్ళని వారు ఉపన్యాసం ఇవ్వడానికి లేస్తున్నప్పుడు ప్రేక్షకుల్లో నుంచి మాటలు వినిపిస్తాయి. తెలివైన వక్త శ్రోతల ఆసక్తి స్థాయి పడిపోక ముందే తన ఉపన్యాసం ముగిస్తాడు. ఉదాహరణలు క్లుప్తంగా ఉండాలి. అతిశయోక్తులు వీలైనంత వరకు లేకుండా చూసుకోవడమే తెలివైన పని. ఈ ప్రసంగాల్లో మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. ఊత పదాలు. కొందరికి కొన్ని ఊత పదాలు తరచూ పడుతూ ఉంటాయి. ఆ విషయంలో వక్త జాగ్రత్త పడాలి. ఉదాహరణకు అన్నమాట అనే పదాన్ని చాలామంది ముఖ్యంగా స్త్రీలు తమ ఉపన్యాసాల్లో ఊత పదంగా వాడతారు. నన్నేమో ఈ సభకు కార్యదర్శి పిలవడానికి వచ్చాడన్నమాట. అప్పుడు నేను వేరే పనుల ఒత్తిడి వలన వెంటనే ఒప్పుకోలేదన్నమాట అంటూ ప్రారంభిస్తారు. 2 నిమిషాలు శ్రోతలు భరిస్తారు. ఆ తరువాత వాక్యం ముగించబోయేటప్పుడు అన్నమాట అంటూ శ్రోతలు కూడా ఊతమిస్తారు. దాంతో నవ్వులు, ఏకాగ్రత చెదిరిపోవడము. మధ్యలోనే ఉపన్యాసం ముగించడం జరుగుతుంది. మరికొన్ని ఊత పదాలు ఇన్నింటికి నేను చెప్పదలుచుకునేది ఏమిటంటే అంచేత, అసలు విషయం లాంటి ఊత పదాల అలవాటును అదుపులో పెట్టుకోవాలి. తర్వాత భాష ప్రసంగ సరళ వ్యవహారక భాషలో ఉండాలి. తమ పాండిత్య ప్రకర్ష చూపించడానికి పెద్ద పెద్ద పదాలు వేసి శ్రోతల మెప్పులను పొందాలనుకుంటారు కొందరు. కొన్ని సభల్లో అలాంటి భాషకు విలువ ఉండవచ్చును. కానీ బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ఎంతటి పండితుడైనా సరళ వ్యవహారిక భాషనే ఉపయోగించాలి. శ్రోతలు అంటే వినేవారు మనం చెప్పేవి వినాలని వస్తారు, కానీ మన నుంచి భాష నేర్చుకోవడానికి సభలకు రారు అనే విషయాన్ని మనం గమనించాలి. కొన్ని మాటల్ని కొత్తగా వేదికను ఎక్కిన వారు జాగ్రత్తగా పలకాలి. ఉదాహరణ, ప్రసంగించడం అనబోయి ప్రసవించడం అనే ప్రమాదం ఉంది. అలాగే పరిమాణం ఆవిష్కరించడానికి బదులుగా బహిష్కరించడం, ఇటువంటి పదాలు కొంతమంది వాడేస్తుంటారు. అది అక్కడ కొద్దిగా జాగ్రత్తగా వాడుతుండాలి. ఆ తర్వాత సమయం, మరొక పాయింట్ ఏంటి సమయం. కొందరు మైక్ దొరికితే వదలరు. తన తర్వాత మాట్లాడే వారు ఎందరున్నారనే ఆలోచన కూడా ఉండదు. అనర్గళంగా అంటే అడ్డు లేని విధంగా మాట్లాడే శక్తి ఉంది కదా అని మొత్తం కేటాయించిన సమయంలో సగం సమయాన్ని తానే వినియోగించుకోకూడదు. గొప్ప వక్తలు ఎప్పుడు షార్ట్ అండ్ స్వీట్గానే మాట్లాడతారు. శ్రోతల ప్రశంసలను పొందుతారు. ఉపసంహారం ప్రతిభావంతంగా చేసిన వక్త శ్రోతల అభిమానాన్ని ఎక్కువగా చూరగొంటాడు. ఇక్కడ ఉపసంహారం అంటే ముగింపు. ఉపసంహారం అంటే అర్థమేంటమ్మా? ముగింపు. ఎవరైతే బాగా చెప్తారో వారిని శ్రోతలు చాలా బాగా అభిమానిస్తూ ఉంటారు. ముగించి గిర్రును తిరిగి గబగబా కుర్చీ దగ్గర నడిచి అమ్మయ్య గట్టెక్కాను అన్నట్టుగా కుర్చీలో కూలబడకూడదు. చిరునవ్వుతో కృతజ్ఞతలు చెప్పి శ్రోతల నుండి సెలవు తీసుకున్నట్లు వారికేసి ఓ క్షణం చూసి తన సీటుకు వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాక కొత్తగా వేదిక మీదకు వచ్చిన వక్త
మంచి ఉపన్యాసకుడిగా రాణించాలనుకుంటే ఇంటికి వచ్చిన తరువాత తనను తాను ప్రశ్నించుకోవాలి. 1. నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను? 2. బిగిసిపోయి కూర్చున్నానా లేక హాయిగా మామూలుగానే ఉన్నానా? 3. నా గొంతును మైకుకు సరిగా అడ్జస్ట్ అయ్యేలా చూసుకున్నానా? 4. శ్రోతల మధ్య వక్త మధ్య ఏర్పడవలసిన స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించగలిగానా? 5. టైముకు నా ఉపన్యాసాన్ని ముగించగలిగానా లేక ఇచ్చిన సమయానికి ముందే ముగించానా? 6. ఉపన్యాసం ఇవ్వడానికి ఆలోచించుకున్న అంశాలన్నింటినీ నా ఉపన్యాసంలో చెప్పగలిగానా? 7. చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయాలను చెప్పడం మర్చిపోయాను. ఎందువల్ల? 8. శ్రోతలు నేను మాట్లాడుతున్న సమయంలో పక్కన కూర్చున్న వారితో మాట్లాడుతున్నారా? 9. నా ఉపన్యాసం ఇచ్చిన సమయానికి ముందే ముగించి బ్రతుకు జీవుడా అన్నట్లు కుర్చీలో కూలబడ్డానా? 10. శ్రోతల అసహనానికి గురై నేను మధ్యలోనే ఉపన్యాసం ముగించానా? పై ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటే వక్తకు తన లోపాలు తెలుస్తాయి. రెండోసారి వేదిక మీద ఈ లోపాలు పునరుక్తి కాకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నించవచ్చును. కాబట్టి మనము కూడా ఈ విధంగా ఏదైనా సమావేశాలకి వెళ్ళి మాట్లాడేటటువంటి అవకాశం వచ్చినట్లయితే ఆ విషయాన్ని గురించి కూలంకుషంగా తెలుసుకొని ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం సరిచూసుకొని మాట్లాడినట్లయితే గొప్ప వక్తలుగా తయారవ్వచ్చని నా యొక్క నమ్మకం. ఈ యొక్క పాఠాన్ని మరొక 2-3 సార్లు మీరు చదివినట్లయితే ఇంకా బాగా అర్థమవుతుంది. ధన్యవాదాలు.